అవి ఏవి అంటే పంచభూత శివలింగాలు ఏంటంటే పృథ్వీలింగం నుంచి మొదలు చేయాలి, లేదంటే ఆకాశలింగం నుంచి అయినా మొదలు చేయాలి. పృథ్వీలింగము ఆర్ ఆకాశలింగం రెండు నుంచి మొదలు చేయాలి. సో ఫస్ట్ పృథ్వీలింగం ఏంటంటే కాంచీపురం ఏకాంబరనాథ స్వామి దేవస్థానం పృథ్వీలింగం. తర్వాత జలలింగం జంబుకేశ్వర స్వామి జలలింగం. తర్వాత మధ్యలో ఉంటుంది ఇది వాళ్ళు అటు నుంచి స్టార్ట్ చేసిన ఇటు నుంచి స్టార్ట్ చేసిన ఇది చాలా ఇంపార్టెంట్. అరుణాచల క్షేత్రం మధ్యలింగం. ఇదేంటి అగ్నిలింగం. ఇక్కడ తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయాల్సిందే. ఇది అరుణాచలం దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీకాళహస్తి రావాలి. ఆకాశలింగం వాయులింగం ఉంటుంది, శ్రీకాళహస్తి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత చిదంబర క్షేత్రం వెళ్ళిపోయి చిదంబర స్వామి దర్శనం చేసుకోవాలి. సో అయితే బిగినింగ్ కాంచీపురం చేయాలి, లేదంటే ఫస్ట్ బిగినింగ్లో చిదంబరంకి వెళ్ళిపోవాలి. చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ పూజ చేసుకోవాలి. అక్కడ స్ఫటికలింగ పూజ ఉంటుంది. తప్పకుండా స్ఫటికలింగ పూజ చేసుకొని ఆకాశలింగ దర్శనం చేసుకోవాలి. మీరు స్ఫటికలింగ దర్శనం చేసుకోకుండా ఆకాశలింగం చేసుకున్నా అంటే వెస్ట్. తప్పకుండా స్ఫటికలింగ అర్చన మీరు చిదంబరంలో చేసుకోవాల్సిందే. దాని తర్వాత శ్రీకాళహస్తి, తర్వాత అరుణాచలం, తర్వాత జంబుకేశ్వరం, తర్వాత కాంచీపురంలో పూజ చేసుకొని ఏకాంబరనాథ స్వామి దర్శనం చేసుకొని తర్వాత ఏంటి కంచి కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొండెక్కాలి. సో దీంతో ఏలినాటి శనికి సంబంధించిన సమస్యలన్నీ పోతాయి.